మైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిప్పుడు తన ప్రేమను చూపటం మానుకోడు, కానీ తన కోపాన్ని మాత్రం త్వరగా మానుకుంటాడు. ఆయన ఏర్పాటు చేసుకునే ప్రజల మీద చూపే ప్రేమ ఆయన స్వభావంలో సిద్ధంగా ఉన్నది. అయితే ఆయన వారి మీద చూపించే కోపం మాత్రం ఆయన ధర్మములో ఒక భాగము. ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకు మేలు చెయ్యాలని అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి ఆయన మన మీద కోపిస్తుంటాడు. ఆయన మన మీద ఎల్లప్పుడూ ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. ఆయన మనల్ని బాధించినా మన మీద జాలిపడి మన బాధలను అన్నిటినీ తీసివేస్తాడు. ఆయన మన దోషాల అన్నిటినీ అణిచివేస్తాడు. ఇది ఎంత చక్కటి వాగ్దానం! ఆయనే వాటిని జయింపజేస్తాడు. పాపాలు మనలను మరలా బంధించడానికి ప్రయత్నిస్తాయి. అయితే ప్రభువారు మన పట్ల బలమైన కార్యాలు చేస్తారు. దోషాల మీద మనకు విజయాన్ని అనుగ్రహిస్తారు. కనానీయులు కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతాయి, చివరకు చంపబడతాయి. ఆయన మన పాపములన్నిటినీ అగాధ సముద్రములో పడవేస్తాడు. అంతేకాదు, మన పాపాల మూలంగా మనకు కలిగిన అపరాధ భావమును తొలగించే పనిని దేవుడు చేశాడు. ఆయన మన పాపముల సమూహం అంతటినీ ఆయన సముద్ర అగాధములో పడవేశాడు. కేవలం సర్వశక్తిమంతుని బాహువు మాత్రమే ఇలాంటి అద్భుతము చేసింది. ఆయన మన పాపములను ఎలా పడవేశాడు అంటే, ఫరో రథములన్నీ సముద్ర అగాధములో పడిపోయినట్లుగా మన పాపములన్నీ ఆయన సముద్ర అగాధములో పడవేశాడు. పడవేయటం అంటే పైన కాదు, మళ్ళీ కెరటాలు దాటికి పైకి వచ్చే అవకాశం లేకుండా రథాలు ముంచివేసినట్లుగా ఆయన మన పాపాలు కూడా ముంచివేశాడు. మన పాపములు అన్నీ పోయాయి. పెద్ద బండరాయి మునిగినట్లుగా మునిగిపోయాయి. దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీరు ప్రేమ చూపట యందు సంతోషించేవాడుగా మా జీవితములో మా పాపములన్నీ క్షమించి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని చక్కని మార్గంలో నడిపించే దేవుడుగా నీకు వందనాలు చెల్లిస్తూ, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి, వివాహాల ఈ ఫలము లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరిని, వీరి కుటుంబాన్ని, వీరు కలిగిన అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని
యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.